brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. డీలిమిటేషన్ టాపిక్ తమిళనాడులోనే కాదు తెలంగాణలో కూడా సెగలు పుట్టిస్తోంది. ఈ డీలిమిటేషన్ అంశంపై కాసేపట్లోని అఖిలపక్షం నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ అఖిలపక్ష భేటీకి బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. అంతేకాదు సర్కార్ పైనే రివర్స్ అటాక్ చేస్తున్నాయి కూడా. తమిళ రాజకీయ ట్రాప్ లో పడ్డారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల ఆల్ పార్టీ మీటింగ్ కి మజ్లిస్ నుంచి అసదుద్దీన్ తప్పితే విపక్ష ఎంపీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. మరి ఇప్పుడు ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు, ఇంకా ఏ అంశాలపై చర్చిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి ప్రభాకర్ ఆ డీటెయిల్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గతంలో నిర్వహించిన సమావేశంలో అనుకున్న పార్టీలు రాలేదు, పలు కారణాలు వ్యక్తం చేశారు, పలు ఆరోపణలు కూడా చేశారు ప్రభుత్వం మీద. మరి తాజాగా జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని పక్షాలని రాబట్టే ప్రభుత్వ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? రైట్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే జానారెడ్డికి ఈ బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. కాకపోతే ఇన్విటేషన్స్ విషయంలో చాలా వరకు బీఆర్ఎస్తో కాన్ఫ్లిక్ట్ ఉంది. అట్లాగే బీజేపీ మేము రామని చెప్పేసింది. డీలిమిటేషన్ ప్రక్రియ అసలు ఇప్పుడు సిచ్యువేషనే కాదు, దాని ప్రస్తావనే లేదు. అయినా కూడా ఇది ఒక రాజకీయ డ్రామా, తమిళ రాజకీయ ట్రాప్లో తెలంగాణ ప్రభుత్వం పడుతుందని బీజేపీ కూడా విమర్శించిన నేపథ్యంలో బీజేపీ కూడా దీనికి ఆప్షన్స్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ మాత్రం చెప్పింది ఎక్కడో తమిళనాడులో 22 చేపట్టే అఖిలపక్ష సమావేశానికి వాళ్ళు వచ్చి ఒక మంత్రి ఒక ఎంపీతో పాటుగా ఒక పెద్ద డెలిగేషన్ వచ్చే ఇన్విటేషన్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని లీడ్ చేసిన డిప్యూటీ సీఎం తమకు ఇన్విటేషన్ అందించడంలో సరైన పద్ధతి పాటించలేదు. కాల్ చేసి చెప్పారు, అంటే కనీసం ఇన్విటేషన్ పంపించే ప్రయత్నం చేయలేదు అని బీఆర్ఎస్ చెప్పింది. సో బీఆర్ఎస్ కూడా గైరాజరవడం లాంఛనప్రాయంగానే చెప్పొచ్చు. ఇక మిగిలిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అట్లాగే ఎంఐఎం వీరికి సంబంధించిన ఈ పార్టీలకు సంబంధించిన నేతలైతే అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో రాజు యువ వికాసానికి సంబంధించిన ప్రోగ్రాం నడుస్తుంది. దాని తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ అఖిలపక్షానికి సంబంధించిన భేటీ జరగనుంది. దీనికి సంబంధించి సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, అక్బరుద్దీన్ కూడా అసెంబ్లీ వాయిదా పడిన కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ 4 పార్టీలు అయితే ఈరోజు భేటీ కానున్నాయి. సో ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన అఖిలపక్ష సమావేశంలో ఇవ్వాల్సిన రిపోర్ట్ను, తెలంగాణ ప్రభుత్వ తీర్మానాన్ని ఈ భేటీలో ఫైనల్ చేయనున్నారు. దాంతోపాటుగా డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తే సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎంత పెరగాలో జనాభా నిష్పత్తి ప్రకారం కానీ లేకపోతే రాష్ట్రాల వారీగా కానీ రాష్ట్రాల ఆదాయం ప్రకారం కానీ సీట్లను పెంచాలనేది అయితే ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అవసరమైతే అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీ కూడా వెళ్తామని చెప్పారు. కాకపోతే ఇప్పటికే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కనబడుతుంది అఖిలపక్షానికి బీఆర్ఎస్కి మధ్య. లేకపోతే బీఆర్ఎస్ ఇప్పటికీ అఖిలపక్షంలో ఇంక్లూడ్ కాలేదు కాబట్టి సో దాన్ని ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఎట్లా ప్రభుత్వం దీనికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటుందని అయితే చూడాలి. సో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా అటెండ్ కావట్లేదు. కేవలం 4 పార్టీలు మాత్రమే ఈ అఖిలపక్షానికి అటెండ్ అవుతున్నాయి. సో 22న సీఎం స్వయంగా చెన్నై వెళ్ళనున్నారు, అక్కడ అఖిలపక్షంలో పాల్గొనున్నారు. సదరన్ స్టేట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి దాదాపు 6-7 నెలల నుంచి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ అంశం, అట్లాగే డీలిమిటేషన్లో నియోజకవర్గాలు సదరన్కు చాలా తక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అవసరమైతే మోడీ వరకు తీసుకెళ్తాననేది అయితే సీఎం చెప్తున్నారు. సో ఈరోజు అఖిలపక్షం అయితే కీలకంగా, అంటే ఈరోజు ఏం తీర్మానం ఇస్తారు, ఎలాంటి తీర్మానాన్ని ఇస్తారు, చెన్నైలో జరిగే అఖిలపక్షానికి ఎవరెవరిని పంపుతారు, ముఖ్యమంత్రి డెలిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు ఫైనల్ చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రభాకర్.